ప్రభు మనకు అనుగ్రహించిన ఈ స్వేచ్ఛ కొరకై, ఈ స్వాతంత్ర్యము కొరకై, ప్రభు మనకిచ్చిన ఫ్రీడమ్ కొరకై స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఏ విధమైన బానిస బ్రతుకు లేకుండా మన జీవితాలకు ప్రభు అనుగ్రహించిన ఈ స్వేచ్ఛాయుతమైనటువంటి ఈ మంచి జీవితం కొరకై స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. జీసస్ హల్లెలూయా. ఈ లైట్ ఆపేసి ఏది బాగుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మంచి దేవా, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. భారతదేశమును బహుభాగ్యముతో నింపి, సరిహద్దులలో మీ భద్రతను అనుగ్రహించు తండ్రి. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మీరిచ్చిన ఈ గొప్ప స్వాతంత్ర్యము కొరకై స్తోత్రమయ్యా, స్తోత్రము నాయనా. వెలబదన్ షలోడ గాడ్ సైగోడ. హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. రీదం మంచి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశమును బహుభాగ్యముతో నింపి, సరిహద్దులలో మీ భద్రతను అనుగ్రహించు తండ్రి. భారతదేశమును బహుభాగ్యముతో నింపి, సరిహద్దులలో మీ భద్రతను అనుగ్రహించు తండ్రి. స్పీడ్ వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశమును బహుభాగ్యముతో నింపి, సరిహద్దులలో
మీ భద్రతను అనుగ్రహించు తండ్రి. భారతదేశమును బహుభాగ్యముతో నింపి సరిహద్దులలో మీ భద్రతను అనుగ్రహించు తండ్రి. శత్రు సేనలను అరికట్టి నిర్వీర్యము చేయుటకు మా దేశ సైనికులకు నీ శక్తినివ్వు తండ్రి. మా దేశ సైనికులకు నీ శక్తినివ్వు తండ్రి. అసాధ్యమైనది ఏదియు లేదు యేసయ్య, మీకు అసాధ్యమైనది ఏదియు లేదు. అసాధ్యమైనది ఏదియు లేదు యేసయ్య, మీకు అసాధ్యమైనది ఏదియు లేదు. సైన్యములకు అధిపతివి, సర్వశక్తి గల దేవుడవు. సైన్యములకు అధిపతివి, సర్వశక్తి గల దేవుడవు. సర్వలోకనాథుడా, సర్వాధికారివి. సర్వలోకనాథుడా, సర్వాధికారివి. సర్వము చేయగల దేవుడవు. సర్వము చేయగల దేవుడవు. అసాధ్యమైనది ఏదియు లేదు యేసయ్య, మీకు అసాధ్యమైనది ఏదియు లేదు. అసాధ్యమైనది ఏదియు లేదు యేసయ్య, మీకు అసాధ్యమైనది ఏదియు లేదు. సైన్యములకు అధిపతివి, సర్వశక్తి గల దేవుడవు. సైన్యములకు అధిపతివి, సర్వశక్తి గల దేవుడవు. సర్వలోకనాథుడా, సర్వాధికారివి. సర్వలోకనాథుడా, సర్వాధికారివి. సర్వము చేయగల దేవుడవు. సర్వము చేయగల దేవుడవు. అసాధ్యమైనది ఏదియు లేదు యేసయ్య, మీకు అసాధ్యమైనది ఏదియు లేదు. అసాధ్యమైనది ఏదియు లేదు యేసయ్య, మీకు అసాధ్యమైనది ఏదియు లేదు. యేసయ్య, మా దేశ రాష్ట్రాల మీ ఉన్నతమైనటువంటి భద్రత దయచేయండి. ప్రభువా, మీ ప్రజలకు, మీ సంఘాలకు మీ క్షేమము భద్రత దయచేయండి తండ్రి. మా దేశములో ఎక్కడ ఏ చీకటి శక్తులు ఏలుబడి చేయరు. మీ ప్రజలకు క్షేమము దయచేయండి అయ్యా. మీ ప్రజలందరికీ బహుక్షేమము దయచేసి మీ సంఘములకు మీ భద్రతను అనుగ్రహించు తండ్రి.
సంఘములకు మీ భద్రతను అనుగ్రహించు తండ్రి. సాతాను శక్తులను అరికట్టి నిర్వీర్యము చేయుటకు మా దేశ క్రైస్తవులకు మీ శక్తినివ్వు తండ్రి. మా దేశ సేవకులకు ఆత్మశక్తినివ్వు తండ్రి. అసాధ్యమైనది ఏదీ లేదు యేసయ్య, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైనది ఏదీ లేదు యేసయ్య, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సైన్యములకు అధిపతివి, సర్వశక్తి గల దేవుడవు. సైన్యములకు అధిపతివి, సర్వశక్తి గల దేవుడవు. సర్వలోకనాథుడా, సర్వాధికారివి. సర్వలోకనాథుడా, సర్వాధికారివి. సర్వము చేయగల దేవుడవు. సర్వము చేయగల దేవుడవు. అసాధ్యమైనది ఏదీ లేదు యేసయ్య, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైనది ఏదీ లేదు యేసయ్య, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్, ఆమేన్. యేసయ్య, ఆది సంఘములో రేపున ఉజ్జీవం, ఈ మా కాలములో, ప్రస్తుత కాలములో మీ ఉజ్జీవం రేపండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరిగించండి. ఆది సంఘములో రేపిన ఉజ్జీవం, ఈ కాలములో మా దేశములో రేపుము మా తండ్రి. Yes, Lord. ఆది సంఘములో రేపిన ఉజ్జీవం, ఈ కాలములో మా దేశములో రేపుము మా తండ్రి. సమస్త ప్రజలను రక్షించే మీ ఆత్మ కార్యమును
ప్రార్థన భారం కలిగి ప్రభు సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు, మేము, మా పిల్లలు, మా కుటుంబం అంతా మీకు దాసులుగా ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యం పొందిన వారమై ఈ లోకంలో వేటికి మేము దాసులం కాకుండా మా జ్ఞానముకు దయచేయమని అడుగుదాం. లోకస్తులు ఆలోచించినట్టుగా వారు జీవించడానికి నిర్ణయించబడిన వారం గనుక మనము లోకానికి భిన్నముగా, వేరుగా, ప్రత్యేకించబడిన వారమే ప్రభువుని మహిమపరిచే వారంగా, ఆయనకు ఓ ప్రత్యేకమైన జనాంగంగా చేయబడిన వారం గనుక మనము లోకానికి వేరుగా దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలని ప్రభు మనలను ఈ లోకంలో నుండి వేరు చేశారు గనుక అలాగూ జీవించటానికి మనము, మన కుటుంబం ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఈరోజు మనం ఆధ్యాత్మికమైనటువంటి ఆ సత్యము, సర్వసత్యము ఎరిగిన వారమే, ఆధ్యాత్మికంగా మనలను మనం కట్టుకోగలిగినప్పుడు, బలపరుచుకోగలిగినప్పుడు మనం బలవంతులమై, శక్తివంతులమై అపవాదిని ఎదిరించి, అపవాది క్రియలను ఓడించి మన దేవునికి ప్రియమైన పిల్లలంగా, పరలోక పౌరులంగా ఈ లోకానికి మనము ప్రయోజనకరంగా, పరలోకానికి ప్రయోజనకరంగా జీవించగలుగుతాం గనుక అలాగూ మనము సత్యమునందు ప్రతిష్ఠిత చేయబడిన వారంగా, ఆత్మ సంబంధులమై మన కంఠస్వరాలు దేవునికి వినబడేటట్లుగా విరిగిన హృదయముతో ఒకవేళ మనలో లోపం ఉంటే సరిచేసుకొచ్చు దేవుని జ్ఞానాన్ని అడుగుచు, ప్రభువా మరింతగా మమ్మల్ని బలపరుస్తున్నాయన, మేము మీ కొరకు ఓ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాం, అలాగూ మమ్మల్ని ఆయుత్తపరచమని అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మా మంచి దేవా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఇంతవరకు దైవశలు నిలబెట్టుకుని మీరు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అందరి బట్టి మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు. మేము ఏ విషయంలోనూ ప్రభువా అయ్యా ఈ లోకమునకు అయ్యా దాసులం కాకుండానట్లు, ఈ లోక పరిస్థితులకు ఎంత మాత్రము మేము లోబడకుండానట్లు, ఓ లంచములు, మోసములు, అయ్యా అన్యాయము, అక్రమము అనే ఈ శపించబడినటువంటి పరిస్థితులకి ఎంత మాత్రము దిగజారిపోకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ వారంగా మేము ఉండాలి ప్రభు. అలాగూ చేయండి, అలాగూ బలపరచండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు అజ్ఞానులుగా ఉన్నారో, ఎవరు తండ్రి ఇదిగో ఈ లోకమునకు, లోక స్థితిగతులకు లోబడి దాసులై బానిస బ్రతుకుతున్నారు, అలాంటి బానిసత్వం నుండి, లోకపు పాపపు బానిసత్వం నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి ప్రభు. మమ్మల్ని విమోచించడానికి వచ్చిన మా విమోచక మీకు స్తోత్రము నాయన, స్తోత్రము. ఇదిగో ఈ దేశములో ప్రభు అయ్యా అయ్యా ఏ విధంగా అయితే మాకు స్వాతంత్రం ఇచ్చారో అలాగున ప్రభు మా ఆధ్యాత్మిక జీవితంలో కూడా సంపూర్ణ స్వాతంత్ర్యం దయచేయండి. అలాగే ప్రభు మా హృదయంలో ప్రభు మాకు సంపూర్ణమైన స్వాతంత్ర్యం దయచేయండి నాయన. అపవాదికి మేము దాసులం కాకుండానట్లు ప్రభు, ఓ మీకు మాత్రం యేసయ్యా
ఎంత ఇదిగో భక్తి చేస్తున్నప్పటికీ చాలామంది ఇంకా లోకములో, లోకాశల్లోనే, లోక సంబంధమైన పరిస్థితులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి మీకు రావలసినటువంటి ప్రభువా మహిమను దొంగిలించేవారుగా ఉన్నారు ప్రభువా. యేసయ్యా, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీకు సంపూర్ణముగా లోబడి వారిగా చేయండి నాయన. యేసయ్యా, మీ కృప కలుగునుగాక. దేవా, బలపరచండి. సంఘమును బలపరచండి, గ్రామమును రక్షించండి, దేశమును రక్షించండి ప్రభువా. ఓ నైనా, ఇంకా అపవాది అనేక మందిని మోసగిస్తున్నటువంటి ఆ మోసములో పడి అయ్యా మోసము నుండి బయటపడలేకపోతున్నారు ప్రభువా. ఎంతోమంది అజ్ఞానులుగా మిగిలిపోతున్నారు ప్రభువా. అక్రమమైన జీవితంలో, అన్యాయమైన జీవితంలో మ్రగ్గిపోతున్నారు ప్రభువా. వారందరిని విడిపించండి, విమోచించండి ప్రభువా. నిత్యము వినుచున్నను ప్రభువా. గ్రహింపు లేని వారై, పట్టుదల లేని వారై, భారము లేని వారై ఈ లోకములో అయినా వారు కొట్టుకుని పోతున్నారు తండ్రి. వారందరినీ రక్షించవా తండ్రి. దేశములో మహారక్షణ కలుగు చేసేదేవా, మాకు రాజయ్య ఉన్న తండ్రి. ఓ రాజా, మీ పరిపాలన క్రిందికి, మీ ఆధిపత్యం క్రిందికి, మీ అధికారము క్రిందికి, మీ ఏలుబడి క్రిందికి, మీ పాలన క్రిందికి ప్రతి ఒక్కరూ రాగలిగినట్లు మీ కాడి ఎత్తుకొని ప్రభువా అయ్యా, మీ తేలికైనటువంటి ఆజ్ఞలను మోసి ప్రభువా, ఆజ్ఞలను బట్టి మిమ్మల్ని ప్రేమించి, ఆజ్ఞలను బట్టి ప్రభువా మీ యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యము కొరకై వారసులుగా, పౌరులుగా మార్చబడినట్లుగా మీరు కృప చూపించండి దేవా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు నాయన, దాటిపోవద్దు ప్రభువా. మీ కృప కలుగునుగాక. మీ నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. రండి ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. యేసయ్యా, ఇదిగో ఈ జీవన వ్యాపారంలో సిక్కుబడిపోయి అనేక మంది ప్రభువా అయ్యా మిమ్మును సంతోషపెట్టలేనటువంటి వారిగా, అయ్యా మిమ్మును గణపరచలేని వంటి వారిగా, మీకు రావలసినటువంటి నాయనా ఆ మహిమను ప్రభువా అయ్యా అపవాదికి చెందేటట్లుగా వారు మీ విషయంలో ఎందుకో ప్రభువా నిర్లక్ష్యం చేయుచున్నారు తండ్రి. అయ్యా మిమ్మును అవమానపరుచున్నారు ప్రభువా. ప్రతి వారిని దర్శించవా నాయన. మీ నూతన కార్యాలు జరిగించు ప్రభువా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు ప్రభువా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు నాయన. మీ నూతన కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు, మీ గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, మీ మహిమగల కార్యాలు జరిగించండి తండ్రి. దాటిపోవద్దు యేసయ్యా, దాటిపోవద్దు. మీ కృప కలుగును గాక తండ్రి, మీ కృప కలుగును గాక నాయన. అయ్యా మా ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత మెరుగుపరచండి ప్రభువా, మెరుగుపెట్టండి నాయన. ఓ రాజా, మీ నూతన కార్యాలు చేయండి. దాటిపోవద్దు నాయన. ప్రతి వారిని సంపూర్ణులుగా చేయండి ప్రభువా. యేసయ్యా, ప్రతి వారిని అయ్యా పరిశుద్ధులుగా మార్చండి, నీతిమంతులుగా మార్చండి, ప్రార్థనాపరులుగా మార్చండి, ఆత్మపూర్ణులుగా చేయండి ప్రభువా. ఓ రాజా, ఆచార సంబంధులుగా, అలవాటు భక్తిగా కాకుండా ప్రభువా యేసయ్యా ఆత్మ సంబంధముగా, రోషము కలిగిన వారిగా, భారము కలిగిన వారిగా, పట్టుదల కలిగిన వారిగా, మీకు నాయనా ఎల్లప్పుడూ సంతోషము కలిగించువారిగా, మిమ్మును హెచ్చించువారిగా, మిమ్మును గణపరుచువారిగా అయ్యా మీ కొరకు మాత్రమే జీవించాలని తపన ప్రతి వారికి దయచేయండి. మీరు ఆకడకు, మీ రాజ్యానికి సిద్ధపరిచి మీ నామమునకే మహిమ తెచ్చుకోనమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్న నమ్మకమైన తండ్రి గారు, ఆమేన్. ప్రార్థనలు ఆలకించిన ప్రభు గొప్ప కార్యాలు చేసినందుకే స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం. ఒకసారి లేచి నిలబడి చాలాసేపు కూర్చున్నారు. థ్యాంక్ యూ లార్డ్. యేసురాజా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. యేసురాజా మీకు స్తోత్రం.
యేసయ్యా మీకు స్తోత్రం. ఆకాశమందున్న దేవుడవు, రాజ్యములను ఏలువాడవు, బాహుబలము పరాక్రమము గల దేవుడవు, నిన్నెదిరించుట ఎవరి సాధ్యము? ఆకాశమందున్న దేవుడవు, రాజ్యములను ఏలువాడవు, బాహుబలము పరాక్రమము గల దేవుడవు, నిన్నెదిరించుట ఎలా సాధ్యము? సర్వ శత్రు సమూహము గడగడలాడించగల యుద్ధశూరుడవు, సర్వ శత్రు సమూహము గడగడలాడించగల యుద్ధశూరుడవు. ఆరాధన మీకే
అందరూ మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రియమైన యేసయ్య, మరొక్కసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి, సర్వసత్యంలోనికి నడిపించి మీ నామమునికే మహిమ తెచ్చుకొనమని, దేశములో మహారక్షణ కలుగు చేసే దేవా, దేశం యొక్క ఉన్నత స్థలములను ఎక్కిస్తానని వాగ్దానం చేసిన దేవా, మా దేశమును ప్రభువా అయ్యా మంచి దేశముగా మీరు ఆశీర్వదించి, మీరు మాకిచ్చిన ఈ మంచి దేశమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు దయచేసి మీ నామమునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు తెచ్చుకొనమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు మనకిచ్చినటువంటి మంచి దేశమును బట్టి ప్రభుని మనము స్తుతించే వారంగా ఉండాలి. ఆమేన్. ఎంతమంది మన దేశమును బట్టి ప్రభుని స్తుతించేవారుగా ఉన్నారు? ఎందుకంటే చాలా దేశాల్లో మన భారతీయులు ఉన్నారు, కానీ వారికి సరైనటువంటి స్వేచ్ఛ అక్కడ లేదు. దేవుడు మనకు ఒక మంచి దేశాన్ని ఇచ్చారు. ఈ మంచి దేశంలో ప్రభువుని స్తుతించాలి. ఇజ్రాయేలీలకు దేవుడు ఒక స్వతంత్ర దేశాన్ని ఇచ్చారు. అంతకుముందు వారు పరాయి దేశాల్లో చెదరి ఉన్నప్పుడు వారికి ఆ విధమైనటువంటి స్వాతంత్ర్యం లేదు. ఆయా దేశాలకు వారు చెదిరి ఉన్నటువంటి కాలంలో, చెరగొని పోబడినటువంటి కాలంలో వారు బానిస బ్రతుకు బ్రతికారు. ఆ బానిస బ్రతుకులో వారు ఎన్నో పాఠాలు నేర్చుకుని దేవుణ్ణి ఘనపరిచారు. ఎందుకంటే దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నిజదేవుణ్ణి ఎవరైతే ఆరాధించి ప్రభుని మహింపరుస్తారో వారిని బట్టి ఆయన సంతోషించే దేవుడు. అందుకు మన దేశాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకు స్వేచ్ఛ ఉంది. చాలామంది ధనం సంపాదించాలని వేరే దేశాలు వెళ్ళారు, కానీ వారికి అక్కడ ఏమి లేదు. స్వాతంత్ర్యం ఉందా? స్వేచ్ఛ ఉందా? లేదు. వారికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు. కారణం ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఎలాంటివంటే చాలా ఘోరమైన పరిస్థితులు. కొన్ని దేశాల్లో అయితే బైబిల్ కనపడడానికి వీల్లేదు. బైబిల్ కనపడితే చంపేస్తారు. కొన్ని దేశాల్లో బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించడానికి లేదు. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి లేదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం, కానీ దేశంలో చాలా రాష్ట్రాల్లో తమ స్వంత ఆలోచనల ప్రకారం లేదా తమకున్నటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకునేటువంటి అవకాశం లేదు. వారు నమ్మినటువంటి సత్యాన్ని బాహాటంగా స్వేచ్ఛగా ఆ దేవుని
ఆరాధించేటువంటి అవకాశం లేదు. అయితే దేశంలో సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం ఒకానొక సమయంలో వచ్చినప్పటికీ మరలా దాన్ని కొందరి మనుషులు ఆ ప్రాంతాల్లో, ఆ రాష్ట్రాల్లో ఉన్న స్వాతంత్ర్యాన్ని నిర్వీర్యం చేశారు. తమకున్న హక్కుల్ని ఆయా చట్టాల పేరుతో వారికి ఒక కఠినమైన ఆంక్షలు విధించి ఇప్పుడు వారిని బానిసలుగా చేశారు. ఏదేమైనప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వేచ్ఛను బట్టి ప్రభువుని మనము స్తుతించాలి. ప్రభువా, మాకు మీరిచ్చిన ఈ స్వేచ్ఛ కొరకై స్తోత్రం అని చెప్పండి. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ స్వేచ్ఛ కొరకై, ఈ స్వాతంత్ర్యం కొరకై స్తోత్రం. అందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఈరోజు మనం ప్రభు వలన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాము అంటే స్వతంత్రులుగా బ్రతకడానికి పిలువబడ్డాం. అలాంటి మనము మనుషులకు దాసులు కాకూడదు. ఈరోజు చాలామంది దేవునికి దాసులుగా ఉండవలసిన వారు మనుషులకు దాసులైపోయినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఈరోజు నిజంగా చూడండి, ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆధారం చేసుకొని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ దేశ రాష్ట్రాల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఓ మంచి ఆలోచన దేవుడు అనుగ్రహించి అలా క్రమంగా నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇది సంఘములో ఉన్న వారందరికీ తెలుసు. కానీ ఇంచుమించు 4 వంతుల్లో 3 వంతులు వచ్చారు, ఇంకొక వంతు డొమ్మా కొట్టేశారు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మనం నిజంగా దేవునికి దాసులమై ఉంటే దేవునికి తప్ప ఇక దేనికి కూడా ప్రాధాన్యతను ఇవ్వము. ఎందుకంటే మనము దేవునికి దాసులం. ఒకవేళ నిజంగా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఎవరెవరికో మనం భయపడుతున్నాం, కానీ దేవుడు ఏమనుకుంటాడు అని భయపడేవారు చాలా తక్కువ మంది. అందుకే మనము దేవునికి దాసులమైతే మనుషులకు దాసులము కాలేము. ఈరోజు చాలామంది మనుషులకు దాసులై ఉండటానికి, ధనమునకు దాసులై ఉండటానికి, చూడండి, డబ్బుంటే చాలు అనుకుని ధనానికి దాసులైపోతున్నారు చాలామంది. ధనమే సర్వం అనుకుని ధనానికి దాసులైపోతున్నారు. ధనానికి దాసులై దేవునికి దూరమై
స్వేచ్ఛ లేని జీవితాన్ని జీవించేవారు కోకొల్లలుగా ఉన్నారు. కొంతమంది మనుషులకు దాసులై వాళ్ళు ఏమనుకుంటారో అని ఆయా పరిస్థితులకి దాసులైపోయినటువంటి ఆ స్థితి చాలామంది జీవితాల్లో కనపడుతూ ఉంటుంది. అయితే మనము మనుషులకు దాసులై ఉండడానికి గడిచిన కాలంలో తెలియక మనం అలాగ చేశాం. కానీ ఇప్పుడు మనము దేవునికి దాసులమై ఉండటానికి పిలువబడ్డాం. దేవునికి దాసులై ఉండడానికి పిలువబడినటువంటి మనము ఊరకని ఈ స్థలానికి రాలేదు. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారం గనుక మనము దేవునికి దాసులై ఉండడానికి ఈ మిగిలిన శేష జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్న వారమై అలాగూ సమర్పణతో బ్రతకగలిగితే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి అని అంటే దేవుని వాక్యం 74వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుదాం. 74వ కీర్తన 12వ వాక్యం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నారాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. పురాతన కాలం మొదలుకొని మనము ఆరాధించే దేవుడు కొత్త దేవుడు ఏం కాదు. చాలామంది కొత్త దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటే కొత్త దేవుడు అనుకుంటున్నారు. కొత్త దేవుడు ఏం కాదు. ఆయన పురాతన కాలం మొదలుకొని దేవాతి దేవుడు అయి ఉన్నాడు. అదే సమయంలో రాజాది రాజు అయి ఉన్నాడు, రాజులకే రాజు. ఆమేన్. భక్తుడు ఆసాపు అనేటువంటి భక్తుడు, కీర్తనాకారుడు తన వ్యక్తిగత జీవితానికి ఏ విధంగా అన్వయించుకుంటున్నాడంటే, పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేవుణ్ణి ఎలా అతడు అన్వయించుకుంటున్నాడంటే, నా రాజు. దేవుడంటే నాకు రాజుతో సమానం. ఆయన నన్ను పాలించే ప్రభువు, నన్ను పరిపాలించే నాయకుడు. ఆయన ఏం చెప్తే అది నేను చేయాలి. ప్రతిరోజు ఆయన ఏం చెప్తే అది చేయాలి. ప్రతి విషయంలో ఆయన ఏం చెప్తే అదే చేయాలి. అలాగూ నా జీవితాన్ని దేవునికి దాసుడిగా అప్పగించుకొని ఆయన ఏం చెప్తే అది చేయటానికి నిర్ణయించుకొని బ్రతుకుతున్నాను. ఆయన నాకు రాజు. ఎలాంటి రాజు అనంటే, దేశంలో మహారక్షణ కలుగజేవాడు ఆయనే. మహారక్షణ. అది ఏ దేశమైనప్పటికీ ప్రతి దేశంలో కూడా ఆయన మహారక్షణ కలుగజేసేటువంటి దేవుడు. మహారక్షణ అంటే రక్షణలోకెల్లా మహారక్షణ. కొన్ని విషయాల్లో పలానా వాడు నన్ను భలే రక్షించాడని బాబు అని కొన్ని పరిస్థితులను బట్టి మనం మాట్లాడుతున్నప్పుడు రక్షించటం అనే దాన్ని ఆయా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. కానీ ఈ రక్షణ అనేటువంటి అనేక రకాలైనటువంటి వాటికి ఉపయోగించేటువంటి రక్షణలన్నిటికంటే కూడా ఈ భక్తుడు ఉపయోగించినటువంటి ఈ మహారక్షణ అనేటువంటి అనుభవం ఉందే, అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విలువ పెట్టి మనలను కొన్నారు. విలువ పెట్టి మనలను కొని తనకు దాసులుగా చేసుకున్నారు. దాసుడు అంటే ఇక్కడ అర్థం లోబడివాడు,
విధేయుడు. యజమాని చెప్పింది తప్పకుండా చేసేవాడు అని అర్థం. దేవునికి మనము ఎందుకు దాసులమై ఉండాలి? దేవునికి ఎందుకు దాసులమై ఉండాలి అని అంటే, ఈ లోకంలో ఎలా జీవించాలో మనకు తెలియదు కనుక ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయటానికి మనము ఆయనకు దాసులం కావాలి. దాసుడు అనగా ఎదురు చెప్పకుండా చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు అని అర్థం. ఈరోజు మనుషులు చెప్పిన దాన్ని చేస్తున్నారు చాలామంది. వాళ్ళు ఏం చెబితే అలా చేస్తున్నారు. అలా చేయకపోతే గనక నువ్వు నాకు అక్కర్లేదని ఒకవేళ వారిని త్రోసిపుచ్చుతారేమో అని చెప్పి వారు చెప్పిన అడ్డమైన పనుల్లో చేసేవాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు ఎంత దిగజారుడు పని చేసినా అది కష్టంగా అనుకోకుండా ఏదైనా ఒక కమిట్మెంట్ చేసుకున్నప్పుడు దానికి సంవత్సరాల తరబడి అలా లోబడి జీవించేవారు లేకపోలేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని గౌరవప్రదంగా బ్రతకటానికి ఆయన చెప్పింది చేయమని చెప్తున్నారు అంతే. ఆయన మన మీద ఏ విధమైన భారం పెట్టేటువంటి దేవుడు కాదు. ఏ విధమైనటువంటి భారం మోపి మనల్ని అనిసేసే దేవుడు కాదు. మన భారముల నుండి మనల్ని పైకి లేవనెత్తి మన మీద ఏదైతే అధిక భారం ఉందో అలాంటి కాడిని విరగగొట్టినటువంటి దేవుడు. మనకు మహారక్షణ కలగజేసి మన జీవితంలో స్వేచ్ఛగా ఆనందించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మహారక్షణ ఎవరి జీవితంలో అయితే అనుభవిస్తున్నారో, మహారక్షణ అంటే ఇక ఈ లోకములో లోక సంబంధమైన ఏ ఇతరమైనటువంటి దేవునికి బాధ కలిగించే పరిస్థితి ఏది నా జీవితంలో ఉండకూడదని పూర్తిగా ఈ లోకాన్ని అసహించుకొని దేవుడు చెప్పేది ఏదైనా నా మంచికే, నా క్షేమానికే చెబుతారో, నా ఆశీర్వాదం కొరకే చెబుతారని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో దానికి కట్టుబడి జీవిస్తారు కనుక వారి హృదయంలో ఉండే ఆనందం, సంతోషం అంతా ఇంత కాదండి, అది చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్. అలా మనకు తెలియాలంటే ఆ అనుభవంలోనికి రావాలి. అప్పుడే మనకి పూర్తిగా అర్థమవుతుంది. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. చూడండి, నీవు యెహోవా యందు ఆనందించెదవు అనగా దేవుని యందు ఆనందించెదవు. ఒక వ్యక్తి దేవుని యందు ఎప్పుడు ఆనందించగలరు? దేవుని యందు ఆనందించాలి అనంటే మనము ఏం చేయాలి అనేది మనకి అర్థమైతే తప్పకుండా మనం దేవుని యందు సంపూర్ణంగా ఆనందించగలుగుతాం. ఈరోజు దేవుని యందు ఆనందించలేకపోతున్నారు. చాలామంది దేవుని సన్నిధికి వచ్చినా ఉసూరుమంట, ఏదో ఇది పెద్ద బాధ అన్నట్టుగా, ఏదో తప్పదురా బాబు అన్నట్టుగా, ఏ బాధతో, వేదంతో, దుఃఖంతో గడిపినట్టుగా గడుపుతూ ఉంటారు. అందరూ కాదులేండి, కొందరు చాలా బాధతో గడుపుతూ ఉంటారు. ఇది లేనిపోని సమస్యరా బాబు, ఈ దేవుని సన్నిధికి రావటం కూడా ఇది పెద్ద పని, ఇది పెద్ద మనకి ఆటంకం, మన ఆనందానికి ఆటంకం అన్నట్టుగా చాలామంది అసంతృప్తిగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. కానీ వాస్తవంగా వాక్యం చెబుతుంది, నీవు దేవుని యందు ఆనందిస్తావు. ఎప్పుడు దేవుని యందు ఆనందించగలుగుతాము అని అంటే చూడండి, ఆ పై వచనాల్లో మనం చూసినప్పుడు 13వ వచనం చదువుదాం. చూడండి, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల
నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. చూడండి, దేవుడు మనలను ఆనందింప చేయటమనే విషయం ఒకటే కాకుండా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తానని వాగ్దానం చేశారు. నిజంగా దేశంలో అందరికంటే, లేదా మన ప్రాంతంలో, లేక మనం చేసేటువంటి పనుల్లో అందరికంటే ఒక మంచి హైయెస్ట్ పొజిషన్లో మనం ఉండాలంటే, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని అంటే దేవుని యందు మనం ఆనందించాలి. దేవుని యందు ఆనందించాలంటే ఏం చెయ్యాలో ఆ ముందు వచనాల్లో మనము చదివాం. ఎందుకంటే దేవుడు మనకు ఆయన సన్నిధిలో గడిపే అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా, అది ఒక ఆదివారం అనే కాదు, ఏ సమయమైనప్పటికీ కూడా ఆ సమయంలో మనము దేవుని కొరకు పూర్తిగా మనలను అప్పగించుకొని వ్యాపారం చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా, లేదా ఈ లోక సంబంధమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి, మనకిష్టమైన పనులకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దేవుని సన్నిధిలో గడపటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవునితో సహవాసం చేయటమే ఘనమైనదని. ఎలా అనుకోవాలంట? ఘనమైనదని. దేవుని సన్నిధిలో గడపటం ఘనమైన అనుభవం. ఇది దేవుణ్ణి ఘనపరిచేవారు మాత్రమే చేయగలిగేటువంటి అనుభవం. అందరూ చేయలేరండి. దేవుణ్ణి ఘనపరచలేని వారు దేవుని సన్నిధిలో గడపలేరు. వారు దేవుని సన్నిధిలో గడపటానికి బాధపడుతున్నారు అనంటే వారు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఎందుకని? నీవు నీ సన్నిధికి వచ్చినా మాకు ఏం చేయలేవు, నువ్వు నీ దగ్గరకు వచ్చి మా టైం వేస్ట్ చేసుకోవటం మాకు అంత అవసరం ఏం లేదు అని దేవుణ్ణి అవమానపరుస్తున్నారన్నమాట. ఏమండి, దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని గణపరిచే వారిని దేవుడు సిగ్గుపరిచే దేవుడా, అవమానపరిచే దేవుడా? కానే కాదు. దేవుణ్ణి గణపరిచే వారిని ఆయన గణపరిచే దేవుడు. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని చెప్తున్నారు. గనుక నీవు లోక సంబంధమైనటువంటి బానిసత్వం నుండి విడుదల పొందినప్పుడు మాత్రమే, దేవుడు అనుగ్రహించిన మహారక్షణ అనే అనుభవంలోనికి వచ్చినప్పుడు మాత్రమే నీవు దేవుని యందు ఆనందించగలుగుతావు, దేవుణ్ణి గణపరచగలుగుతావు. నీకు ఇష్టమైన పనులు ఏవైనా ప్రక్కన పడేసి దేవునికి సంపూర్ణంగా లోబడి ఆయన్ని ఘనముగా ఎంచగలుగుతావు. ఇది ప్రతిష్ఠితమైనటువంటి దినం. చూడండి, ఉపవాస దినములు ప్రతిష్ఠించుకున్నాం. మనం సంఘంలో ఉపవాస దినమును ప్రతిష్ఠించుకున్నాం. 3 దినాలు నా దేవునితో గడపాలి అని మనం ప్రతిష్ఠించుకున్నాం. ప్రతిష్ఠించుకొనుట అనగా దాని అర్థం ఏంటంటే అందుకొరకే మనము ఆ రోజుని ఉపయోగించాలి, దేవునితో గడపటానికి మాత్రమే ఉపయోగించాలి. మన వ్యాపారం చేయటానికి కానీ, మనకి ఇష్టమైన పనులు చేయటానికి కానీ, లోకవార్తలు చెప్పుకోవడానికి కానీ, ఇతరమైన వాటికి వేటికి కూడా అవకాశం ఇవ్వకుండా ఈ 3 దినాలు దేవుని కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను, దేవునితో గడపటానికి ప్రతిష్ఠించుకున్నాను. సంవత్సరం పొడుగున వారంలో ప్రతిరోజు నా కొరకు నేను ఉపయోగించుకుంటున్నాను. కానీ సంవత్సరానికి ఉపవాస కూడికల సమయంలో 3 దినాలు దేవునికి నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఈ 3 దినాలు నేను ఎంత నష్టపోయినా పర్వాలేదు, ఈ 3 దినాలు నేనేమైపోయినా పర్వాలేదు, నేను దేవునితో గడిపితే మిగిలిన దినాలను, మిగిలిన వారాలను, మిగిలిన నెలలను, మిగిలిన సంవత్సరాలను దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. దేవునికి స్తోత్రం. చూడండి, కాబట్టి దేవుడు
ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిసెను. ఇక్కడ 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఆశీర్వదించటం, రెండో పరిశుద్ధపరచటం. చూడండి, దేవుని సన్నిధిలో గడిపే ప్రతిసారి మనము ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆదివారం ఆరాధన సమయంలోనైనా, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి ప్రతిష్ఠించుకున్నటువంటి దినమైనప్పటికీ, చూడండి, ఆదివారము దేవుని ఆరాధించటానికి ఒక దినాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఉపవాస దినములను ప్రతిష్ఠించుడి అని యోవేలు గ్రంథంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం తప్పకుండా ఈ ఉపవాస దినాల్ని ప్రతిష్ఠించుకున్నాం. ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ దినాలలో మనము ఏ వ్యాపారము చేయకూడదు, ఏ మనకిష్టమైన పనులు పెట్టుకోకూడదు, లోక వార్తలు చెప్పుకోకూడదు, కాలక్షేపం చేయకూడదు. దేవుని సన్నిధిలో మనము నిష్టగా గడిపితే గనక దేవుడు ప్రతిష్ఠించినటువంటి ఈ దినాలను పరిశుద్ధపరిచి ఆశీర్వదించారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రతిష్ఠించబడిన దినాల్లో ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, ఆయనతో సహవాసం చేస్తారో, వారి జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. పరిశుద్ధపరచటం అంటే ఆ దినాన్ని ఎవరైతే గౌరవించి ఘనపరిచి గొప్ప చేసి నన్ను ఆరాధించి నన్ను వెంబడించి నాతో సహవాసం చేశారో వారిని నేను పరిశుద్ధపరుస్తాను. పరిశుద్ధపరచటమే కాదు, వారిని ఆశీర్వదిస్తాను. వారి జీవితంలో ఉన్న శాపాన్ని తొలగిస్తాను, వారిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న దినం అది ఆదివారమే కావచ్చు, ఉపవాస దినమే కావచ్చు, నియామక కూడికలు ఏవైనా కావచ్చు. అయితే ఒక ప్రతిష్ఠించబడిన దినం అది. నీవు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు అంటే నువ్వు ప్రతిష్ఠించుకున్నావు. ఈరోజు నేను దేవునితో గడపాలి, ఈ పూట దేవునితో గడపాలి. నేను దేవునితో గడపడం ద్వారా నేను ఆశీర్వదించబడుతున్నాను. నేను దేవుని సన్నిధిలో గడపటం ద్వారా నేను పరిశుద్ధపరచబడుతున్నాను. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు నువ్వు లేవనుకో, నీవు పరిశుద్ధంగా జీవించటానికి కావలసినటువంటి బోధ దేవుడు చేసినప్పుడు నువ్వు మిస్ అవుతున్నావు కనుక నువ్వు ఆయా విషయాల్లో నీవు బలహీనంగానే ఉండిపోతావు. ఆ విషయాలు నీకు తెలియదు. దేవుడు ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ సమయంలో దేవుడు వారితో సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఎవరి పొరపాట్లు వారికి, ఎవరి తప్పిదాలు వారికి, ఎవరి పాపం వారికి, ఎవరి చెడుతనం వారికి, ఎవరి లోపం వారికి దేవుడు ఆ సమయంలోనే బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడు బయలుపరిచినటువంటి సమయంలో నువ్వు అక్కడ లేవు కనుక అది మిస్ అయిపోయావు, అది పెండింగ్లో ఉండిపోతుంది. మరలా ఆ విషయంలో నీవు సరిచేయబడడానికి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. అది నీకు మైనస్గా మిగిలిపోతూ ఉంటుంది. అక్కడ మార్కులు తగ్గిపోతూ ఉన్నాయి నీకు. స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి లెసన్ విన్న ప్రతి స్టూడెంట్ కూడా వారికి పరీక్షలు వచ్చిన సమయంలో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే చదివిన దానికంటే విన్నది బాగా ప్రభావం చూపిస్తుంది. మనం బాగా చదివి ఏవైతే సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని చదివేసి చక్కగా దానికి ఆన్సర్ చక్కగా బాగా ప్రిపేర్ అయిపోయి వెళ్తాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ వచ్చిందనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? నోరాగిలించి వస్తావు. అదే ముందుగా వినేసావనుకో, లెసన్ విన్నావు, బాగా చదివా, అప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా, ఏ ప్రశ్న వచ్చినా దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వటానికి, సరైన జవాబు నువ్వు రాయటానికి నీకు అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో మనం అప్పటికప్పుడు తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదో ప్రిపేర్ అయిపోతే అది సక్సెస్ కాదు. అందుకే దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏ సమయంలో దేవుడు మాట్లాడే ఆ సమయం దేవుడు మనకి ఇచ్చారో ఆ ప్రతిసారి మనం అవైలబుల్గా ఉంటే గనక
మనం అందుబాటులో ఉంటే గనక దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలు ఎక్కడ వెలితి లేకుండా, ఎక్కడ అవకాశం లేకుండా, అపవాదికి అవకాశం లేకుండా మనం అన్నీ చక్కగా ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఆమేన్. అందుకే చూడండి, ప్రతిష్ఠించబడినటువంటి దినం దేవుని సన్నిధిలో గడపటానికి సంఘములో దేవుడు ఒక సేవకుని పెట్టి, ఒక కాపరిని పెట్టి, నా మందను మేపమని దేవుడు ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఆ సంఘ కాపరి ఆ మహారక్షణలో పాలిభాగస్తులైనటువంటి దేవుని ప్రజలను ఆ మహారక్షణలో కొనసాగటానికి, ఆ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లో సాగటానికి వారిని ప్రోత్సాహపరిచి, బలపరిచి, వారిని ఎప్పటికప్పుడు సరిచేస్తూ వాక్య క్రమంలో నడిపిస్తున్నప్పుడు ఎవరైతే దానికి అంగీకరించి అందుబాటులో ఉన్నారో వారందరూ కూడా ఆశీర్వదించబడటానికి, పరిశుద్ధపరచబడటానికి అర్హులవుతారు. అప్పుడు వారు దేవుని యందు ఆనందించగలుగుతారు. ఆహా, దేవా, మీ సన్నిధికి రావడం నాకెంతో గొప్ప భాగ్యంగా నేను ఎంచుకొని మీ యందు ఆనందించగలుగుతున్నాను. ఈరోజు మీ సన్నిధికి నేను వచ్చి ఉండకపోతే, ఈ మాటలు విని ఉండకపోతే నాకు ఇంత నష్టం జరిగేదా? ఈ నష్టం నాకు జరగకుండా మీ సన్నిధిలో మీరు ప్రతిష్ఠించినటువంటి ఈ దినమున మీతో సహవాసం చేయటానికి, మీతో నేను ఆనందించడానికి నాకు ఇటు ధన్యత ఇచ్చినందులకి స్తోత్రమని ప్రభునందు మనము ఆనందించగలుగుతాం. ఎప్పుడైతే దేవుని యందు మనం అలాగ ఆనందిస్తున్నామో దేవుడు మనలను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు నీ పరిధిలో ఏవేవి నీకు ఆ ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని దేవుడు నిర్ణయించారో ఆ ఉన్నత స్థితికి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. అంటే నీకు కొంచెం ప్రమోషన్ వచ్చేటట్టుగా, నీ స్థితిగతుల్ని కొంచెం మెరుగుపరిచి నిన్ను అందరికంటే, నీ చుట్టూన్న వారందరికంటే కొంచెం ఘనముగా, ఆధ్యాత్మికంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ నీకంటూ ఒక గౌరవ స్థానాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు కూడా తక్కువ స్థితిలో ఉంచే దేవుడు కాదు. మన గౌరవ స్థితిని, మన ఘనమైన స్థితిని దినదినము పెంపొందింప చేసి మనల్ని ఘనపరిచి ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం నుండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓపిరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండుగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూసేదనందువు. వినయము గల వారిని ఆయన రక్షించును. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసిన ఎడల దేవునితో నీకు సమాధానం కలుగుతుంది, అలాగు నీకు మేలు కలుగుతుంది. నీవు ఆయన ఉపదేశాన్ని విని అలాగూ అవలంబించి అలా చేసి అలా పాటిస్తే గనక నీవు సర్వశక్తుడైన దేవుని వైపు తిరిగి ఆయన చెప్పింది నువ్వు చేసి, అలాగూ నీలో ఏదైతే ఆ లోపం ఉందో ఆ లోపాన్నంతటిని విడిచిపెట్టి
నీ జీవితంలో అన్నిటికంటే దేవుడే నాకు ఘనమైన వారు అన్నట్టుగా, వెండి బంగారాల కంటే కూడా దేవుడే నాకు విలువైన ఘనమైన స్థితి అయి ఉన్నటువంటి ఆ గొప్ప రాజుని నేను ఘనపరిచి ఈ లోకములో వేటికంటే కూడా ఆయన్ను మాత్రమే నేను ఘనముగా ఎంచుతున్నాను అని ఆయన్ని రాజుగా, ఆయన ఉన్నతమైన ఔన్నత్యాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన వారమే ఎవరమైతే ఆయనతో సహవాసం చేస్తామో ఆ సహవాసం చేయటం ద్వారా మనకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తారు. ఆయన యందు మనం ఆనందించగలుగుతాం. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు ఆయన జవాబిస్తారు. మనం దేన్నైనా యోచన చేస్తే, ఆలోచన చేస్తే ఇలా ఉంటే బాగుండు అని ఆలోచించిన వాటిని కూడా నువ్వు అడక్కముందే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అద్భుత కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడండి. మన జీవితంలో ఏదైనా దోషకరమైనటువంటి పరిస్థితులు ఉంటే కనుక నిర్దోషి కాని వానినైనను ఆయన నిర్దోషిగా చేస్తాడు. ఒకవేళ మన జీవితంలో ఏదైనా దోషం ఉన్నా మనకి తెలియకపోవచ్చు, దేవుని ఎదుటికి, వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు నీ దోషం ఏంటో, నీ పాపం ఏంటో, నీ తప్పేంటో, నీ పాపం ఏంటో అన్నీ దేవుడు చాలా విడమర్చి నీకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడతారు కనుక వాటిని సరిచేసుకున్నట్టు ద్వారా మన మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. మన చీకటి బ్రతుకులు వెలిగించబడతాయి. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు అన్నట్టుగా మనము గొప్ప వెలుగును చూస్తాం. ఆ ప్రకాశమానమైన వెలుగు మనల్ని ఎక్కడ త్రోవ తప్పిపోకుండా, ఏ గుంటలో పడిపోకుండా, ఏ విధమైన తప్పు త్రోవలకు వెళ్ళకుండా మన మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని వాక్యపు వెలుగు ఎప్పుడైతే మన జీవితాల్లో మన మార్గమునకు త్రోవగా మారిందో అప్పుడు మనం వాక్యపు వెలుగులో మనం సరైన మార్గంలో నడవగలుగుతాం. అప్పుడు మన జీవితం సరాసరి ప్రభువుతో మమేకమై ఆయనతో గడిపే సమయం వరకు ఎక్కడ ఏ విషయంలో కూడా ఈ జీవిత యాత్రలో త్రోవ తప్పిపోకుండా ప్రభు మనల్ని అంతం వరకు నమ్మకస్తులుగా కాపాడుతారు. అలాంటి జీవితం కొరకు మనము పిలువబడ్డాం. ఈ పిలువబడినటువంటి పిలుపు ఇది మన జీవితాలను ఆయనకు సంపూర్ణంగా లోబడేటట్లుగా చేయటానికే తప్ప ఊరిక ఏదో నేను అలా వస్తాను తప్ప నీ మాట వినను అన్నట్టుగా మనం ఉంటే ఆయనకి దాసులము ఎప్పటికీ కాలేము. మనుషులకి దాసులైనట్టుగా, ధనానికి దాసులైనట్టుగా, పరిస్థితులకి దాసులైనట్టుగా, కొన్ని సంస్థలకి, కొన్ని కంపెనీలకి దాసులైనట్లుగా దేవునికి ఎందుకు దాసులు కాలేకపోతున్నారు? ప్రియులరా, ఇవన్నీ మనకు ముఖ్యమే. లోకంలో ఉన్న కొన్ని బాధ్యతలు మనకు ముఖ్యమే. అయితే అవే సర్వము అన్నట్టుగా ఉండకూడదు, అవే ముఖ్యం అన్నట్టుగా ఉండకూడదు. దేవుడు ముఖ్యం. దేవుని తర్వాత ఏదైనా దేవుని సన్నిధికి రావటం వలన ఒకవేళ నా చదువు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా స్థితిగతులు ఒకవేళ ఏదైనా నష్టం జరుగుతాయేమో అనుకున్న సందర్భాల్లో సహితం ఒకవేళ నిజంగా దేవుడు ఆ సమయంలో నిన్ను పరీక్షించడానికి నీ మీద ఆయన దృష్టి నిలిపినప్పుడు నీవు ఆ సమయంలో సహితం ఎలా ఉండాలంటే, నాకు ఈ లోకంలో దేనికంటే కూడా దేవుడే ముఖ్యము, దేవుడే ఎక్కువ, దేవుడే విలువ అనుకున్నప్పుడు ఆయన విలువ పెట్టి కొనబడిన మనలను, విలువ పెట్టి కొనబడినటువంటి మనలను చూసినప్పుడు సంతోషిస్తాడు. నేను వీరిని విలువ పెట్టి కొన్నందుకు వీరు నాకు కృతజ్ఞులై బ్రతుకుతున్నారు కనుక వీరిని నేను ఎక్కడికి ఎక్కించాలి? ఉన్నతమైన స్థలములు ఎక్కించాలి. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. ఏమిటి ఆ వాగ్దానము అని అంటే, ఎవరైతే దేవుని యందు ఆనందించగలుగుతారో వారిని దేవుడు ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానన్నారు. ఎక్కడ? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద. అంటే దేశంలో మనకి ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాల్లో దేవుడు మనల్ని
ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, నీ నీ పరిధిలో ఉన్న పరిస్థితుల్లో అన్నిటిలో కూడా ఒక మెరుగైన స్థితిని నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మెరుగైన స్థితిని దేవుడు నీకు ఇవ్వటం ఎంత గొప్ప సంగతి. అందుకే ఒక మెరుగైన స్థితి నాకు కావాలి ప్రభువా, అది మీరు మాత్రమే చేయగలరని దేవుని అడిగితే గనక తప్పకుండా ఆయన కార్యం చేస్తారు. అందుకే ప్రభుని అడుగుదాం, ప్రభువా నేను మంచి చదువు చదివాను కానీ నాకు మెరుగైన స్థితి లేదు. నేను బాగా కష్టపడుతున్నాను కానీ నాకు మెరుగైన స్థితి లేదు. ఈ మెరుగైన స్థితి మీరు మాత్రమే ఇవ్వగలరు. అందుకు ప్రభువా నేను మీకు దాసుడిని, దాసురాల్ని కావాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు మీరు చెప్పినట్టుగా అన్నీ నేను చేయలేకపోయాను, కానీ ఇక నుంచి నేను అన్నీ తూచి తప్పకుండా నమ్మకంగా పాటించాలనుకుంటున్నాను. కనుక మీరు చేసిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి ప్రభు అని నిజంగా మనం ఆయనకి అంకితం చేసుకోగలిగితే, ఆయనకి సంపూర్ణంగా లోబడగలిగితే, ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని, ఆయనకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను, ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, ఘనతను ఆయనకు ఆపాదించినప్పుడు అదే తిరిగి మరలా నీ జీవితంలో రిపీట్ అవుతుంది. దేవుడిని ఎంత ఘనపరుస్తున్నావో దేవుడు నిన్ను అంత ఘనపరుస్తాడు. దేవుడిని ఎంత గౌరవిస్తున్నావో అంత గౌరవప్రదమైన స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావో నీ కొరకు దేవుడు అంత సమయాన్ని వెచ్చించి నీ కొరకు ఏమేం చేయాలో అవన్నీ కూడా సమకూడి జరిగేటట్లుగా ఆయన ప్లాన్ చేస్తారు. అందుకు ఆయన్ని మనం ఘనపరచడం ప్రారంభించాలి. ఆయన విలువ పెట్టి నిన్ను, నన్ను, మనందరినీ కూడా తన స్వరక్తం ఇచ్చి కొన్నారు. గనుక మన విలువైనటువంటి సమయం, విలువైన ధనం, విలువైన స్థితి, విలువైన పరిస్థితులన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి దేవుని కొరకు మాత్రమే నేను నా యొక్క ఈ దినచర్యలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాధాన్యతను నేను దేవునికి ఇచ్చి ఆయన్ని ఘనపరచాలి. ఆయనే నాకు విలువైన దేవుడు, ఘనమైన దేవుడు, గౌరవప్రదమైన దేవుడు. ఆయన తర్వాత ఏదైనాని ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఘనపరుస్తామో దేవుడు తప్పకుండా మనల్ని ఘనపరుస్తారు, గొప్ప చేస్తారు. అలాంటి కృప పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు ఈరోజు అందరిలో మిమ్మును మెరుగైన స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. ఆయన చేసిన వాగ్దానం నమ్మిన వారందరూ గట్టిగా బిగ్గరగా ప్రభువా నీవు నన్ను మెరుగైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో, విలువైన స్థితిలో ఉంచబోతున్నందుకు స్తోత్రం అని ప్రభువును మహిమపరుచుదాం. ఎస్, ఆయన వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు కనుక నెరవేర్చడానికైనా సాలిన దేవుడు, శక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. చేద్దాం, కొంచెం సమయం ప్రార్థన చేద్దాం, కొంచెం సమయం ప్రార్థన చేద్దాం. భారం కలిగి ప్రభుని అడుగుదాం, భారం కలిగి ప్రభుని అడుగుదాం. ఈ ఉపవాస దినాల్లో మనం ఉపవాసం ఉన్న ఈ సమయం వృధా కాకూడదు కనుక కనీసం 2 గంటల వరకు ఉండాలని చక్కగా భక్తి శ్రద్ధలతో ప్రభుని భారంతో ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అడుగుదాం, ప్రభువా నా పట్ల మీకు ఎంత గొప్ప ప్రణాళిక ఉంది, నన్ను ఉన్నత స్థలములో ఉంచాలని, మెరుగైన స్థానంలో ఉంచాలని, నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నానని ప్రభుని స్తుతించుదాం, ప్రభుని ఘనపరుచుదాం, ప్రార్థన చేద్దాం, భారం కలిగి ప్రభుని అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. శామ్ ప్రార్థన చేద్దాం, భారం కలిగాడు.